వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా అంగల్లులో పెట్టిన కేసులను ఇప్పుడు పోలీసులు మూసివేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదించారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా అంగల్లులో పెట్టిన కేసులను ఇప్పుడు పోలీసులు మూసివేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, 2023 ఆగస్టు 9న అయితే మాత్రం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అంగళ్ళకైతే సాగునీటి ప్రాజెక్టుల కోసం పరిశీలనకైతే వచ్చారు. దీంతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులతో పాటుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద అయితే మాత్రం కొన్ని కేసులు అయితే కూడా నమోదు చేశారు. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కేసులు కూడా నమోదు చేసి అక్కడికి రానికుండా కూడా కొన్ని గొడవలు కూడా అయితే జరిగాయి. అప్పుడు ఉద్రిక్తత వాతావరణం కూడా ఏర్పడేసి అప్పుడు అంకిలి దగ్గర అయితే మాత్రం రాళ్ల దాడి కూడా ఒకటి జరిగినటువంటి ఘటన అయితే ఏర్పడింది. దాని తర్వాత అప్పట్లో 4 కేసులు అయితే మాత్రం నమోదు చేశారు. సో అది ఇప్పటికీ కూడా కేసులు నమోదు చేసుకొని కోర్టుకి మరి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి ఇప్పుడు తాజాగా అయితే మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన నిజానిజాలు తేల్చే విధంగా కూడా దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఆ కేసులను కూడా వేయడం అయితే జరిగింది. ఇక పోలీసులు వాటి నుంచి కూడా కోర్టుకి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా వాళ్ళు సేకరించి ఆ ఒక నివేదికలో కూడా ప్రకటించి కోర్టుకు కూడా సమర్పించారు. దీంతో చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఒక 4 కేసులు కూడా ఈ రోజు అయితే అంగలకు సంబంధించినటువంటి కేసు అయితే మాత్రం కొట్టేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా అప్పట్లో అయితే మాత్రం ఒక చంద్రబాబు నాయుడు మీదే కాకుండా మరి కొంతమంది టీడీపీ నాయకుల మీద కూడా కేసులు అయితే నమోదైతే అయినాయి. అప్పుడు రాళ్లదాడి జరిగినప్పుడు కూడా ఒక చాలా పెద్ద ఇష్యూ అయిన తర్వాత అప్పుడు పోలీసులు అయితే మాత్రం 4 కేసులు అయితే నమోదు చేసుకొని దీనిపైన పూర్తి స్థాయిగా అయితే మాత్రం విచారణ కూడా జరిపించాలనేసి అప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం వాటిని అయితే సీరియస్ గా అయితే తీసుకునింది. దాని తర్వాత ఇదే విధంగా కూడా 4 కేసులకు సంబంధించి ఆ రోజు జరిగినటువంటి రాళ్ల దాడి ఆ కేసులు అయితే దీనిపైన అయితే మాత్రం ఎవరి మీద పెట్టారు, అసలు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపైన అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి విచారణ కూడా అయితే చేపట్టింది. ఆగస్టు 9వ తేదీ జరిగినటువంటి అంటే 2023లో జరిగినటువంటి యొక్క కేసును అయితే మాత్రం తాజాగా ఈ రోజు యొక్క 4 కేసులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులు కూడా కోర్టు అయితే కొట్టేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా కోర్టుకి అయితే సబ్మిట్ చేశారు. దీంతో పూర్తి స్థాయిగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఒక అంగుళ కేసు సమాప్తం కూడా అయిందనేసి తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ నరేష్.